సడన్గా టెంపరేచర్ బాగా రైజ్ అయిపోయింది. ఎండలో వెళ్తున్నాము. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, అయినా కూడా ఫుల్ హాట్ ఉంది అండ్ వెరీ బ్రైట్ ఉంది బయట. ఆయన నవ్వుతున్నాడు, నేను నవ్వుకుంటూ చెప్తున్నాను అని చెప్పేసి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఇంకొక చిన్న వ్లాగ్ అనమాట. చిన్నది కాదు, పెద్దదే అవ్వచ్చు. సో ఈరోజు వచ్చేసి మేము ఐకియా వెళ్తున్నాము. నార్మల్గా నేను ఇండియాలో కూడా ఐకియా వెళ్ళాను, హైదరాబాద్లో. ఇప్పుడు కొత్తగా బెంగళూరులో కూడా పెట్టారు నాకు తెలుసు. నేను వెళ్ళినప్పుడు హైదరాబాద్లో మాత్రమే ఉండింది. సో అక్కడ ఐకియా నేను వెళ్ళొచ్చాను. చాలా పెద్దది అండ్ బాగుంటుంది. బట్ యూకేలో ఎలా ఉంటాయి, యూకేలో కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని వాటి ప్రైజెస్ అవి కూడా చూసుకొని వద్దాము అని చెప్పి ఫస్ట్ టైం యూకేలో ఐకియా వెళ్తున్నాను. మా ఇంటి దగ్గరలో కాస్కోలు, ఐకియాస్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. కొంచెం దూరం వెళ్ళాలి, అంటే ఒక 3-4 మైల్స్ అన్నమాట. సో కార్లో వెళ్తే అదేం పెద్ద విషయం కాదు. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా, ఈరోజు టైం దొరికింది. సో ఈరోజు యాక్చువల్లీ బీచ్ ప్లాన్ ఉండే, బట్ మా పాపకు కాస్త హెల్త్ బాగాలేదు, కాస్త తగ్గుతుందని చెప్పేసి మేము ఫ్లాప్ చేసుకున్నాము. సో ఫైనల్ ఇంకా మా హస్బెండ్ ఉండి ఐకియా వెళ్ళొద్దాం పదా, చూద్దాం పదా అన్నారు. సో అక్కడికి వెళ్తున్నాము. సో మీరు కూడా నాతో పాటు వస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐకియా ఎంట్రెన్స్ ఎలా ఉంది, ఇక్కడ యూకేలో ఐకియా ప్రైజెస్ ఎలా ఉన్నాయి, ఎలాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇండియాలో ఐకియాలో ఇక్కడ ఐకియాలో సేమ్ ప్రోడక్ట్స్ ఉన్నాయా, ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉంది, అవన్నీ కూడా నేను కొన్ని వివరంగా చెప్తానన్నమాట. సో పాపతో అయినంత వరకు వీడియోస్ క్లిప్పింగ్స్ తీసుకొని మీకు అన్నీ చూపిస్తా. సో నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. సో మనం ఇప్పుడు బయలుదేరదాం. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ ఇక్కడ సమ్మర్ చాలా చాలా హాట్ ఉంది. నేను మాట్లాడుతూనే చెమటలు వచ్చేస్తున్నాయి నాకు. సో సడన్గా టెంపరేచర్ బాగా రైజ్ అయిపోయింది. సో ఎండలో వెళ్తున్నాము. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది, అయినా కూడా ఫుల్ హాట్ ఉంది అండ్ వెరీ బ్రైట్ ఉంది బయట. సో మీకు చూపిస్తా బయట వెదర్ కూడా ఎట్లుందో. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామా, పదండి మరి. సో మేము బయలుదేరిపోయినాము. ఎండ అయితే వాంచిపోతుంది, అసలు మండిపోతుంది స్కిన్. ఏసీలో కూర్చుంటే తొందర ఏసీ ఆన్ చేయి, ఏసీ ఆన్. సో గాయ్స్, మేము వెళ్తున్నాము, ఇక ఐకియా వెళ్తున్నాం అనమాట. బయలుదేరాము. మా ఆయన నవ్వుతున్నాడు, నేను నవ్వుకుంటూ చెప్తున్నాను అని చెప్పేసి. యాక్చువల్లీ ఎండకి నవ్వేలా లేదనమాట, ఏసీలో కూర్చున్నాం కాబట్టి కాస్త ఓకే అన్నట్టుగా ఉంది. ఇక్కడ ఎంత ఉంది టెంపరేచర్, ఎంత ఉంది? 33 degrees. మా ఇండియాలో 40కి వెళ్ళిందిలే అని అనుకుంటాం, కానీ ఆ 40, 33 ఒకటే అండి. అంతకంటే ఘోరంగా ఉంటుంది, స్కిన్ మండిపోతుంటుంది. సన్ స్క్రీన్లు వేసుకొని తిరగాల్సిందే బయట. సో అందుకే చక్కగా లోపల ఉన్న ప్లేస్ బీచ్కి వెళ్ళలేదు, ఐకే వెళ్ళి చూద్దాము అని చెప్పేసి చూడని ప్లేసెసే చూస్తున్నా. సో అయితే వెళ్దాము, బయలుదేరాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో అంత దూరం ఏం లేదు, 25 minutes ఉంది ఇక్కడ నుంచి. మా ఇంటి నుంచి 30 minutes ఉంది అన్నమాట. సో 25 minutesలో మేము వెళ్ళిపోతాము, రీచ్ అవుతాము. సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. మా పాప చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో అసలు. హ్యాపీగా తిన్నది, మంచి నిద్ర చేసింది. ఇంక ఇప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుంది ఐకియాలో కదా బుడమ్మా. స్వరాన్వి తన కార్ సీట్ అంటే చాలా ఇష్టం అండి. హ్యాపీగా కూర్చుంటుంది అందులో, రిలాక్స్ అయితే ఇలా కూర్చొని అటు ఇటు బయట హ్యాపీగా చూసుకుంటూ కూర్చుంటుంది. సో ఫైనలీ మేమైతే ఐకియా రీచ్ అయ్యాము. కాస్త ఎక్కడుంది అని చూసుకోవడానికి టైం పట్టింది, ఎందుకంటే ఎక్కడ చూసినా కనిపించట్లేదు. సో ఐకియా అయితే ఈ సైడ్ లెఫ్ట్ టర్న్ తీసుకోండి అని అయితే ఉంది. సో లెఫ్ట్ టర్న్ తీసుకొని మేము వెళ్ళిన తర్వాత ఐకియా ఎక్కడో మాకు అస్సలు కనిపించలేదు అన్నమాట. ఆ రోడ్ కూడా అంత డిఫరెంట్గా ఉంది. పైన టవర్ కనిపిస్తుంది చూడండి, అది చూసి గుర్తుపట్టాము, ఎందుకంటే అదే ఐకియా సింబల్ అనుకుంటా. సో ఇక్కడే ఉంది అని చెప్పేసి అప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్తే అక్కడ పార్కింగ్లు ఎవ్వరూ లేరు. ఇంకా కాస్త ముందుకు వెళ్తే అక్కడ అసలైన పార్కింగ్ ఉంది, అంటే అది ఎక్స్ట్రా పార్కింగ్, ఎక్కువ మంది వస్తే ఇంకొక పార్కింగ్ ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత స్ట్రోలర్ అన్నీ వెతుక్కోవడానికి టైం పట్టింది. సో అన్నీ వెతుక్కొని పాపను అందులో కూర్చోబెట్టిన తర్వాత ఇక చూడండి, ఈ బ్రషెస్ 50p, ఇంకా గ్లాసెస్ 1 pound, అంటే మా కరెన్సీలో మన ఇండియన్ కరెన్సీలో 100 rupees అన్నమాట.
మీకు ఇక్కడ ఫ్లవర్ వాస్ చూపిస్తాను. నాకు తెలిసి ఇవి ఇండియాలో చూసాను నేను ఎప్పుడో, నాకు గుర్తుంది. ఇది 150 రూపీస్, అంటే ఈ పౌండ్లో 1 పౌండ్ 50 పెన్స్ అన్నమాట. సో దానికి వేస్ ఒకటి వస్తుందంట. ఫ్లవర్స్ కొనాలంటే మళ్ళీ కింద ఉన్నాయి, అవి సపరేట్ 1 పౌండ్ పెట్టి తీసుకోవాలి. ఇంకా వేరే అన్ని ఐటమ్స్ జస్ట్ 100 రూపీస్లోనే ఉన్నాయి. రీసెంట్గా ఎవరైనా ఐకియాకి వెళ్ళింటే చెప్పండి, ఈ ఐటమ్స్ అన్నీ ఐకియాలో ఉన్నాయా లేదా అని కింద కమెంట్ సెక్షన్లో. ఎందుకంటే నేను చాలా రోజులు అయింది వెళ్ళి, ఇలాంటి కొత్త ఐటమ్స్ ఏమైనా పెట్టారా లేదా నాకు తెలీదు. మా హస్బెండ్కి ఎప్పుడు ఈ సాల్ట్ పెప్పర్వి ఉంటాయి కదా, ఎలక్ట్రిక్వి ఇంకా వుడెన్వి, సో అవి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో అదంతా కదా గ్రైండ్ చేస్తుంది అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అవి 2 పౌండ్ 50, 2 పౌండ్ 75, అంటే 200, 250, 275లో తక్కువ రేట్లో ఉన్నాయి. సో మా పాప గ్యాప్లో స్టిక్కర్ తినేస్తుంటే మా హస్బెండ్ కాస్త భయం పెడుతున్నాడు. అలా చెప్తే కానీ వినదండి, ఎవరైనా అంతే కదా. ఇక చూడండి, తను క్యాస్ట్ ఐరన్ ఎలా ఉంది క్వాలిటీ అని చూసి చెప్తుంది. మాకంటే ఎక్కువ క్వాలిటీ గురించి తనకే తెలుసు. తనకి థింగ్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది. సో ఈ క్యాస్ట్ ఐరన్ వచ్చేసి 3500 ఉంది. నా దగ్గర ఆల్రెడీ ఇలాంటిది ఉంది కాబట్టి నేను తీసుకోలే, లేకపోతే నేను కాస్ట్ ఐరన్ అండ్ స్టీల్లో ట్రైప్లేన్ అని ఇప్పుడు కొత్త వచ్చాయి కదా, అవి నేను చాలా అంటే చాలా ప్రిఫర్ చేస్తా. ఇంక ఇక్కడ వచ్చేసి త్రో ఉన్నాయి. త్రో అంటే సోఫా పైన వేస్తారు కదా, అలాంటి త్రోస్ ఇక్కడ చాలామంది ప్రిఫర్ చేస్తారు వింటర్స్లో. అండ్ ఈ పిల్లోస్ గుర్తున్నాయా, సారీ కుషన్స్, ఇవి గుర్తున్నాయా? ఇప్పుడైతే 175, అంటే 1 పౌండ్ 75. మా పాప ఫేవరెట్ కుషన్ ఇది. 1 పౌండ్ 175 రూపీస్. ఇవి ఇంకా ఇండియాలో ఉన్నాయా లేదా నాకు ఖచ్చితంగా చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఎందుకంటే ఫస్ట్ నేను ఐకియాకి వెళ్ళినప్పుడు కొన్నది ఇదే అన్నమాట. అప్పుడు 50 రూపీసో 60 రూపీసో ఉన్నట్టు గుర్తుంది నాకు. ఈ కుషన్ తీసుకుందామా అంటే అది చాలా త్వరగా లోపల స్పంజ్ అన్నది వెళ్ళిపోతుంది. సో అదొక్క రీజన్కి నేను తీసుకోలేదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ డిజైనింగ్, ఎవరైనా ఇల్లు కడుతున్నా లేకపోతే బాత్రూమ్ డిజైనింగ్ చేయాలనుకుంటున్నా అన్ని థింగ్స్ ఐకియాలో దొరుకుతాయి. సో అవి వచ్చేసి రేటు కూడా నేను వీడియో తీసాను. 430 పౌండ్స్కి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ వాష్రూమ్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మనకి సెట్ ఇస్తారంట. 43,430 పౌండ్స్ అంటే. అంటే ఎవరైనా డిజైనింగ్ చేయించుకోవాలి అంటే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, సేమ్ ఇక్కడ ఉన్నట్టే ఉండాలి అని. సో మనం ఏంటంటే చూసుకొని కొన్ని సపరేట్గా కొనుక్కొని అమెజాన్లో వాటిల్లో కొనుక్కొని కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు, కొత్త ఐడియాస్ వేసుకొని. అండ్ ఇప్పుడు మనం లైట్ సెక్షన్కి వచ్చాము. ఇక్కడ మాకు అంత పని లేదు బికాజ్ ఇంట్లో అన్ని లైట్స్ ఉన్నాయి. సో మేము కిందకి వెళ్ళిపోయాము. కిందకి వెళ్తే మాకు ప్లాంట్స్, ఫ్లవర్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట, ఇవన్నీ ఉంటాయన్నమాట కిందకి వెళ్తే. సో నాకు కింద సెక్షన్ బాగా నచ్చింది పైన సెక్షన్ కన్నా. పైన సెక్షన్ కాస్త బోరింగ్ ఉంది, మ్యాట్స్ అవన్నీ. అయినా కూడా రేట్స్ అన్నవి చాలా రీజనబుల్ ఉన్నాయి. తక్కువ రేంజ్లో నుంచి ఎక్కువ రేంజ్ వరకు ఉంటాయి మనకు ఐకియాలో. చాలామందికి తెలుసు కదా, నాకు తెలుసు చాలామంది వెళ్ళుంటారు ఇప్పటికే. యూకేలో అయితే ఇలా ఉంది అని చూపిస్తున్నా. సో ఇక్కడ కిందకి రాగానే ఫ్లవర్ వాస్ ఉన్నాయి. ఇది వచ్చేసి 17 పౌండ్స్ ఒక ఫ్లవర్ వాస్, నాకు చాలా నచ్చింది. అండ్ ఇక్కడ ప్లాంట్స్ చూడండి, చిన్న ప్లాంట్స్ నుంచి పెద్ద ప్లాంట్స్ వరకు అన్నీ ఉన్నాయన్నమాట. సో పెరిగిన వాటినే పెద్ద ప్లాంట్స్లో పెట్టారు యాక్చువల్లీ. అండ్ చిన్న ప్లాంట్స్లో నాకు ఇది చాలా నచ్చింది. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది, కాకపోతే ఇప్పటికి పెరిగిపోయినది. కొన్ని రోజుల తర్వాత ఇది సైజ్ పెరిగిపోతుందండి, దాని అందం వెళ్ళిపోతుంది. సో పెద్ద పాట్లో పెట్టాల్సి వస్తుంది. ది బెస్ట్ థింగ్ నేను చూసింది ఏంటంటే ఇదన్నమాట, నిజమైన కౌతో చేసిన లెదర్ అంట. వాము కళ్ళు తిరిగిపోయినాయి. 20,000 అంటే 199 పౌండ్స్ ఉంది. 20,000 అసలు ఏం లెదర్ అండి, అబ్బా ఎంత సాఫ్ట్ ఉందో ముట్టుకుంటే మీకు తెలిసిపోతుంది. సో కాస్త రెస్ట్ తీసుకొని నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ చూస్తే ఒక వేర్ హౌస్ లానే ఉంది. ఇక్కడ ఏం ఐటమ్స్ కావాలో అన్నీ మనము డైరెక్ట్గా వెళ్ళి ఆ సెక్షన్లో వెళ్ళి మనకు కావాల్సింది పిక్ చేసుకొని స్ట్రోలర్లో వేసుకొని రావడమే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ చెస్ట్ డ్రావర్స్, వార్డ్రోబ్స్, ఇంకా బెడ్, మ్యాట్రస్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఈ సెక్షన్ నాకు గుర్తులేదండి. అవును ఐకియాలో ఇవన్నీ ఉంటాయని నాకు తెలిసి ఇండియాలో కూడా దొరుకుతాయని. బట్ ఈ సెక్షన్ ఇలా వేర్ హౌస్ మొత్తం ఓపెన్గా పెట్టారన్న విషయం అయితే నాకు తెలియదు, అంటే నేను చూడలేదు అంతే. ఇక మొత్తం ఫాస్ట్గా చూసేసి మేము ఇంకా కిందకు వచ్చేసాము, మొత్తానికి ఎంజాయ్ చేసాం. సో మేము ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో
సో మేము చూసాము అంతా, మేము కొనాల్సినంతగా ఏం కనిపించలేదు. బికాజ్ ఇంట్లో అన్నీ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్గా. ఇంకా ఎక్స్ట్రా సామాను కొనుక్కొని ఇల్లు అంతా ఫుల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నేను మోస్ట్లీ ఇంటిని ఖాళీగా పెడుతున్నా పాప ఆడుకోవడానికి ఉండడం కోసం. సో కొన్ని కిచెన్ ఐటమ్స్, కొన్ని బాక్సెస్, ప్లాంట్స్ అవి తీసుకున్నాము. అంతకంటే చాలా అనిపించింది. మా హస్బెండ్ కొంచెం ప్లాస్టిక్ ప్రిఫర్ చేయరు, అయినా కూడా నేను కొంచెం బలవంతం చేసి ఒక బాక్స్ సెట్ అయితే తీసుకున్నా. సో అంతే అన్నమాట, ఇంకెక్కువగా షాప్ చేయలేదు. బట్ స్టిల్ యూకేలో వచ్చి చూసాము. సో మీరు ప్రైజెస్ చూసారు కదా, ఇండియాతో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి ప్రైజెస్. సో ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు మళ్ళీసారి ఐకియాకి వెళ్ళొస్తాను, అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అని. బెంగళూరులో ఉంది, హైదరాబాద్లో ఉంది. సో 2 చోట వెళ్ళి ఎక్కడ నాకు నియర్ ఉంటే అక్కడ వెళ్ళి ఒకసారి షాపింగ్ చూసుకొని చేసి వద్దామన్న ప్లాన్లో ఉన్నా. సో గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి టెస్కోకి వెళ్ళి కొన్ని పాలు అలాంటివి తీసుకొని, గ్రాసరీస్ తీసుకోవాలి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము. సో దిస్ ఈజ్ ద ఐకియా వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా పాప అయితే బాగా అలసిపోయి ఆల్రెడీ అప్పుడే పాల బాటిల్ పట్టేసి మొత్తం ఖాళీ చేసి, ఇగో తన మొహం చూడండి ఎలా అయిపోయింది. తను ఏం నడవలేదండి, స్ట్రోలర్లో కూర్చుంది అంతే, షాపింగ్ స్ట్రోలర్లో కూర్చుంది అంతే. కాకపోతే నాకు బోర్ కొట్టేసింది, అంతే కదా, ఐకియా పెద్దది కదా. Alright, thank you so much for watching this video and see you later. Please subscribe cheyandi, marchipodu and like kuda kottandi. Bye bye. Bye.